ఏమండి, మీకేమైనా అర్జెంట్ పని ఉంటే వెళ్ళండి. నాన్నగారిని నేను చూసుకుంటాను. పర్వాలేదు, ఆయన కోలుకొనివ్వు. మా హనీమూన్ అంతా ఆ హాస్పిటల్లోనే గడిచిపోయింది. అదో పెద్ద కథ. 2 వారాల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు. సుధా నేను ఇంటికొచ్చాం. వచ్చి 1 నెల రోజులు కూడా కాలేదు. ఈలోగా ఆయనకు మళ్ళీ అటాక్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళాం. ఇంతకు మించి ఇక్కడ మీరిద్దరు ఉండి కష్టపడద్దు. వచ్చి 3 రోజులైంది కదా, మీరిక బయలుదేరండి. మీరు వెళ్ళండి, నేను నాన్న దగ్గరే ఉంటాను. ఆయనకి ఇప్పుడేగా నయమవుతోంది. నాకు చాలా బాధగా ఉంది సుధా. లీవులు కూడా లేవు, వెళ్ళి తీరాలి. మీరు బయలుదేరండి. వచ్చే ఆదివారం వస్తే చాలు. వచ్చే ఆదివారం నువ్వే ఇంటికి రా. వద్దండి, మీరే సండే ఇక్కడికి రండి. సరే, జాగ్రత్త మరి. వస్తానండి. ఆ, ఈ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారు. సార్కు నయమయ్యేంత వరకు సుధన్ ఇక్కడే ఉండనివ్వండి. లీవ్ దొరికినప్పుడు మీరు వస్తే చాలు. సార్, ఏమిటి? మీకు అసలు ఆకలి వేయడం లేదా? వండినవన్నీ చల్లారిపోతున్నాయి. చల్లారిపోతే బయటపడే. నాకు ఆకలిగా లేదు. పెళ్లి జరిగితే చాలా, కాపురం చేసే అదృష్టం ఉండాలి కదా. సుధా, ఇక మనం బయలుదేరదామా? అలాగేనండి. సుధా, సుధా, రండి అల్లుడు గారు. మీ ఇద్దరికి చాలా ఇబ్బంది పెట్టాను కదూ. చచ్చా, అటువంటిదేమీ లేదు. అనారోగ్యం మనకి చెప్పొస్తుందా? ఏమండి, జయదేవ్ గారు రికార్డింగ్కి మనల్ని రమ్మని చెప్పారు. కారు కూడా పంపిస్తానన్నారు. ఓ, అందుకేనా ఇంత బాగా రెడీ అయ్యావు? మీరు కూడా రండి. నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరూ లేరు. నాకు రావడం కూడా ఇష్టం లేదు. ఆ, నానా, కారు వచ్చింది, రండి. ఆ, వెళ్ళొస్తామండి. ఉమ్. చీకటి పడేలోగా బయలుదేరు. నువ్వే వస్తావా, తీసుకురావడం నేను రావాలా? ఎందుకలా కోపంగా మాట్లాడతారు? నాన్నకు చాలా సీరియస్గా ఉందట.